గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. పరమ పవిత్రమైనటువంటి చైత్రమాసము, ఋతూనాం కుసుమాకరః అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో తను సృజించినటువంటి ఆ పరమాత్మ చేత సృజింపబడినటువంటి ప్రతి జీవిలో కూడా ఆయన ఉనికిని చాటుకుంటూ మృగాణాంచ మృగేంద్రోహమని వైనతేయశ్చ పక్షిణామని అలా చెబుతూ ఋతూనాం కుసుమాకరః అని చెప్పి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఈ ఉన్నటువంటి ఋతువులన్నిటిలో కూడా నేను వసంత ఋతువుని అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎందుకు అంటే చెట్లన్నీ కూడా కొత్తగా చిగురించేటువంటి సమయం. అటువంటి సమయాన్ని పరమాత్మ నేను అని చెప్పి ఎంతో వైభవపేతంగా చెప్పిన విషయం మనందరికీ తెలుసున్నదే. పరమయోగులకు పరిపరి విధముల వరమొసగిడిని పాదము అని అన్నమాచార్య స్వామివారు చెప్పినట్లుగా ఆ దివ్య చరణార విందాలను మనం చూస్తూ ఆ పీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం అని చెప్పి ఆగమశాస్త్రం చెప్పినట్లుగా ఒక్కసారి పరమాత్మ యొక్క పదపద్మపీఠం దగ్గర నుంచి పరమాత్మ ముఖారవిందం వరకు మనం దర్శనం చేస్తే గనక పురాకృతమైనటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా మలయప్ప స్వామి వారికి సంవత్సరోత్సవంలో భాగంగా వసంతోత్సవములు 3 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాడు 2వ రోజు పరమాత్మ ఉదయాన అత్యంత వైభవోపేతంగా స్వర్ణ రథంపై ఇరుదేవేరులతో ఆసీనులయ్యి ఆ వసంత మండపానికి వేంచేశారు. ఇప్పుడు పరమాత్మకు విశేషమైనటువంటి స్నపనాన్ని నిర్వర్తించడానికై ఆచార్యస్వామి వారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. భక్తాపాయ భుజంగగారుడమణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్యముద్రామణి యః కాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైకభూషామణి శ్రేయోర్దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణి అని ఆళ్వార్లు ఆ పరమాత్మని వర్ణిస్తారు. భక్తాపాయ భుజంగగారుడమణి అని చెప్పి అన్నారు. పరమాత్మను ఒక దివ్యమైనటువంటి మణిగా వర్ణిస్తూ ఉన్నారు. ఏమని అంటే భక్తాపాయ భుజంగగారుడమణి, భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అపాయములు అనేటువంటి సర్పములు ఏవైతే ఉన్నాయో వాటికి గరుత్మంతుడు వంటి వాట పరమాత్మ. భక్తాపాయ భుజంగగారుడమణి త్రైలోక్య రక్షామణి, ఈ త్రిలోకాలన్నింటినీ కూడా ఎల్లప్పుడూ రక్షించేటువంటి మణి. గోపీ లోచన చాతకాంబుదమణి, గోపికలు ఎవరైతే ఉన్నారో వారందరి కళ్ళకి కూడా ఒక చిలక మన కళ్ళ ముందు నుంచి వెళితే ఎంత అందంగా ఉంటుందో వాళ్ళకి అంత ఆనందంగా ఉంటుందట కృష్ణుడు వారి ముందు నుంచి వెళితే. అటువంటి సౌందర్యమూర్తి ఆ పరమాత్మ. గోపీ లోచన చాతకాంబుదమణి సౌందర్యముద్రామణి. ఈ ప్రపంచంలో సౌందర్యము అంటే కేవలం పరమాత్మ మాత్రమే అట. అందుకే అన్నమాచార్య స్వామి వారు కూడా వారి యొక్క కీర్తనల్లో అంటారు, ఏమని వర్ణించను పోయింక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి అని చెప్పి అంటారు. పరమాత్మ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ అన్నమాచార్య స్వామి వారు కూడా
పాలజలనిధిలోన పలుమారు తేలగాను నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు అని చెప్పి అంటారు. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే నీలమేఘశ్యాముడుగా ఉంటాడు కదా. అటువంటి పరమాత్మ పాలజలధిలో నిత్యం శయనిస్తూ ఉంటాడు కదా. అలాగా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి ఆ పాలజలధిలో శయనిస్తూ ఉన్నటువంటి పరమాత్మ ఆ పాలజలధి యొక్క రంగు పరమాత్మకు అంటుకుని నీలవర్ణంగా ఉన్న పరమాత్మ కాస్త తెల్లగా మారిపోయాడా అని ఆశ్చర్యకరంగా అన్నమాచార్య స్వామి వర్ణిస్తారు. అలాగా గోపీ లోచన చాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి యః కాంతామణి రుక్మిణి ఘనకుచద్వంద్వైక భూషామణి. రుక్మిణి సత్యభామ ఇత్యాది అష్టసఖులంతా కూడా వారు ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి దివ్యమైన మణి ఆ యొక్క కృష్ణుడు. ఆ విధంగా సౌందర్య ముద్రామణి యః కాంతామణి రుక్మిణి ఘనకుచద్వంద్వైక భూషామణి శ్రేయోర్దేవశిఖామణిర్దిశతునో గోపాల చూడామణి. దేవతలందరికీ కూడా శిఖామణి వంటి వాడు ఆ పరమాత్మ. ఇప్పుడు ఆ పరమాత్మకు దివ్యమైనటువంటి అలంకారములు ఏర్పాటు చేసినటువంటి ఆ మండపంలో నిత్యము కూడా పరమాత్మకు ఎన్నో ఉత్సవ విశేషాలు కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వసంతోత్సవం జరుగుతూ ఉంది. మనం అందరం కూడా పరమాత్మ నామ సంకీర్తనాన్ని నిర్వర్తించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. పరమాత్మకు జరుగుతూ ఉన్నటువంటి ఈ వసంతోత్సవ సంరంభంలో భాగంగా మనల్ని అందరినీ కూడా భాగస్వాములను చేయడానికి ఆచార్య స్వామి మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపచేస్తూ ఉన్నారు. అందరం కూడా చేతులు జోడించి సభక్తికంగా పరమాత్మకు మనం వెంకటాచలంలో ఉన్నామనేటువంటి భావనతో సంకల్పాన్ని పఠిద్దాం. నిధయర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆధికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే వికనసే నమః. యస్య ద్విరద వక్రాజ్యాః పారిషజ్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే కృష్ణాకావేర్యాణం మధ్యదేశే శ్రీ ఆదివరాహక్షేత్రే శ్రీ వెంకటాచలే వసంత మండపే శ్రీ భూ నీళా సమేత శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం శుభతిథౌ ఉత్తర నక్షత్రయుక్త భృగువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ
శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూ నీలాసమేత శ్రీనివాసస్వామి వసంతోత్సవ కర్మాంగం మమ అనుకోండి. మీ గోత్రము, మీ నక్షత్రము, మీ పేరు, మీ ధర్మపత్ని నక్షత్రము, మీ ధర్మపత్ని పేరు, మీ పిల్లల పేర్లు, మీ బంధుమిత్రుల పేర్లు స్మరించుకొని మీ కోరికలు మనసులో స్వామివారికి విన్నవించుకోవలసింది. మమ సహకుటుంబానాం సబాంధవస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృప కటాక్ష వీక్షణ ఫలసిత్యర్థం మమ ఇష్ట కామ్యార్థ ఫలసిత్యర్థం సమస్త లోకక్షేమార్థం శ్రీవైఖానస భగవత్శాస్త్ర మార్గేణ వసంతోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఈ విధంగా ఇప్పటిదాకా ఆచార్యస్వామి మన చేత ఈ వసంతోత్సవ కార్యక్రమాన్ని పరమాత్మయే మనందరి చేత ఆచార్యపక్షాన నిర్వర్తించుకుంటున్నాడు అనేటువంటి భావనతో వైఖానస భగవచ్శాస్త్రోక్తంగా దివ్య సంకల్పాన్ని పఠింపచేసిన తర్వాత ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది వైదిక కార్యక్రమాలన్నింటినీ కూడా ఆచార్యస్వామి నిర్వహిస్తూ ఉన్నారు. మనందరము కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. భక్త మహాశైలారా, మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత పరమాత్మ ఈనాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుమల నుంచి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు విశేషము ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఋతూనాం కుసుమాకర అని చెప్పినట్టు ఈ వసంత ఋతువును నేనే అని పరమాత్మ చెప్పుకున్నాడు అని, పరమాత్మ యొక్క తత్వం ఈ వసంత ఋతువులో నిండి ఉంది అని చెప్పుకున్నాం. ఇంకా ప్రకృతి అయినటువంటి అమ్మవారు పంగుని ఉత్తరంగా పిలువబడేటువంటి ఈనాడు లక్ష్మీ జయంతిని నిర్వర్తించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈరోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం భృగువాసరం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి దినం. అందుకే రామానుజాచార్య స్వామి వారు కూడా కంటి శుక్రవారం అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా ఆ శ్రీనివాసుడి వక్షస్థలంలో ఉండేటువంటి వ్యూహలక్ష్మి అమ్మవారికి అభిషేకాన్ని ఈరోజు పెట్టినటువంటి కారణం కూడా అదే. ఆ విధంగా పరమాత్మకు ఇష్టమైనటువంటి పరమాత్మతత్వం నిమిడి ఉన్నటువంటి ఈ వసంత మాసం, అలాగే అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రం భృగువాసరం ఇన్ని కలిసి వచ్చిన రోజు పరమాత్మను మనం ఈ విధంగా సేవించుకోవడం అంటే మన పురాకృత పుణ్య విశేషం చేతన మాత్రమే ఇటువంటి అదృష్టం మనకు కలుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా మనం పరమాత్మ యొక్క నామస్మరణాన్ని చేస్తూ ఆ యొక్క దివ్య అభిషేక కార్యక్రమాన్ని మనమంతా కూడా తిలకిద్దాం. శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా చైత్రమాసి సుగంధి పుష్పే దేవం అలంకృత్య సంవత్సర పుష్పదాన ఫలం లభేత అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఈ చైత్రమాసంలో విశేషమైనటువంటి పుష్పాలతో ఎవరైతే పరమాత్మను ఆరాధిస్తారో వారికి సంవత్సరం పాటు పరమాత్మకు పుష్పాలు సమర్పించినటువంటి ఫలం కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా
మన గృహాలలో కూడా పరమాత్మకు విశేషమైనటువంటి పుష్పములతో ఈ యొక్క వసంత మాసంలో పూజాధికాలను నిర్వర్తించాలి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఆరంభే కర్మణా పుష్టి విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని చెప్పినట్లుగా ఆరంభంలో కర్మ పుష్టి కొరకు ఈ యొక్క విశ్వక్సేన ఆరాధనాన్ని నిర్వర్తించిన తర్వాత న్యూనాతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం అన్నట్లుగా న్యూనము అతిరిక్తము ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కువ తక్కువలు ఏవైనా ఉంటే అదంతా కూడా తీరిపోయి సంపూర్ణ ఫలాన్ని ఈ కార్యక్రమం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అభ్యుదయార్థమై పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అన్నట్లుగా ఈ దేశంలో ఉన్నటువంటి గంగా గౌతమి ఇత్యాది పుణ్యనదులన్నింటినీ కూడా ఆ యొక్క కలశంలోకి ఆవాహన చేసి ఆ జలాధిదేవుడైనటువంటి వరుణుణ్ణి ఆహ్వానించి పరమాత్మ యొక్క దివ్య స్నపనంలో ఆ వరుణుణ్ణి కూడా పాలు పంచుకునే విధంగా గొప్ప భగవత్ శాస్త్రం ప్రకారం ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మనందరం కూడా సభక్తికంగా పరమాత్మకు నమస్కరిద్దాం. ఇంకా ఆగమశాస్త్రంలో పరమాత్మ యొక్క స్నపనం గురించి విశేషంగా ఏమి చెబుతున్నారు అంటే అథ దేవేశస్య స్నపన విధిం వక్ష్యే అని మొదలుపెట్టి మనకు ఏ విధమైనటువంటి కామనలు సిద్ధించాలన్నా సరే ఈ యొక్క స్నపనాన్ని పరమాత్మకు నిర్వర్తించడం ద్వారా లేదంటే జరిగేటువంటి స్నపనాన్ని మనం భక్తిగా తిలకించడం ద్వారా మనం ఏది కోరుకుంటే అది పరమాత్మ మనకు అనుగ్రహిస్తాట విశేషంగా. ఎందుకు అంటే మిగతా సేవలన్నీ కూడా అంత ముఖ్యంగా మనం అంతసేపు కూర్చుని చూడం, కానీ పరమాత్మకు ఒక స్నపనం జరుగుతోంది. పాలు పెరుగు ఇత్యాది ద్రవ్యాలతో పరమాత్మ అంతసేపు మన ముందు స్నపనాన్ని నిర్వర్తించుకుంటున్నాడు అంటే ఎంతో అదృష్టంగా భావించి మనం పరమాత్మ ముందే కూర్చుని ఎటూ కదలకుండా ఆ యొక్క పరమాత్మ దివ్య సౌందర్య విశేషాన్ని మనం తిలకిస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ ఆవు పాలతో పరమాత్మకు స్నపనాన్ని నిర్వర్తిస్తారు. ఆ ఆవులు ఎంత పుణ్యం చేసుకున్నవో అలాగే ఆవు పెరుగుతో స్నపనాన్ని నిర్వర్తిస్తారు. అలాగా ఒక్కొక్క ద్రవ్యాన్ని పరమాత్మకు అభిషేకంగా సమర్పించేటప్పుడు ఒక్కొక్క రకంగా అందంగా కనిపిస్తాడు పరమాత్మ. శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం అని చెప్పి పరమాత్మను వర్ణిస్తారు. ఏమిటండి కాలమేఘం అని చెప్పి అన్నారు? నల్లటి మేఘంలా ఉన్నాడా పరమాత్మ అంటే మనకు వర్షం కురిపించేటువంటి మేఘం ఏదైతే ఉందో అది కాలమేఘం మాత్రమే ఆ వర్షాన్ని కురిపిస్తుంది. అందుకే అన్నమాచార్య స్వామి వారు కూడా వారి యొక్క కీర్తనలో గారవించి దప్పి తీర్చు కాలమేఘమా అని చెప్పి వర్ణిస్తారు. అటువంటి పరమాత్మను మనం నిత్య నిరంతరము కూడా వారి కైంకర్యాలను మనం చూస్తూ మనం ఏం కోరుకోవాలి పరమాత్మను అంటే నీ పద్యావళు ఆలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరున్ పనిచేయ హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్. నిత్యము నా చెవుల్లో కూడా పరమాత్మ నీ యొక్క లీలా విశేషములు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ కూడా నా చెవుల్లో పడేలా చేయవయ్యా అని చెప్పి కోరుకోవాలట. నిన్నాడు వాక్యంబులున్, ఈ నోరును నువ్వు ఇచ్చావు కాబట్టి నీ యొక్క గుణ విశేష వర్ణన ఏదైతే ఉందో దాన్ని చేయడానికి గాను ఈ నోరును ఉపయోగపడేలా చేయవయ్యా అని కోరుకోవాలట. నీ పేరున్ పనిచేయు హస్తయుగమున్, ఈ చేతులను రెండు ఇచ్చావు కదా నీకు నమస్కరించడానికి అలాగే నిన్ను అర్చించడానికి నీ అర్చనకు కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకోవడానికి ఈ చేతులు ఉపయోగపడేలా చేయి పరమాత్మ అని మనం కోరుకోవాలట. నీ మూర్తిపై చూపులున్, ఈ యొక్క కళ్ళను మనకు ప్రసాదించాడు కదా పరమాత్మ. ఆ కళ్ళతో మనం ఏమి చేయాలి అంటే పరమాత్మ యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని వీక్షించడానికి ఈ కళ్ళను ఉపయోగపడేలా చేయి తండ్రి అని చెప్పి నిత్యము స్మరించాలట. నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్, ఈ శిరస్సుని పరమాత్మ ఇచ్చాడు కదా, ఈ శిరస్సుతో ఎప్పుడు కూడా శేషసాయికి ముక్కు శిరము శిరము అని అన్నట్లుగా ఈ శిరస్సును ఎప్పుడు కూడా పరమాత్మ ముందు వంచి నమస్కరించే విధంగా ఈ శిరస్సుకు ఆ భాగ్యాన్ని ప్రసాదించవయ్యా. నీ సేవపై చిత్తముల్, నా మనస్సు ఎప్పుడు కూడా నీ సేవ ఎప్పుడు చేయాలి, నీ సేవలను ఎప్పుడు వీక్షించాలి అని చెప్పి తహతహలాడే విధంగా నిన్ను కోరే విధంగా నా మనస్సుని ప్రవర్తించేలా చేయవయ్యా ఓ పరమాత్మ అని చెప్పి ఆ యొక్క శ్రీనివాస ప్రభువును
మనం కోరుకుంటూ ఈ యొక్క వసంతోత్సవ వైభవంలో భాగంగా పరమాత్మకు సమర్పింపబడేటువంటి ద్రవ్యములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, అలాగే పసుపు, చందనం వీటన్నిటిలో కూడా వాటి వాటి అధిదేవతలు ఉంటారు. ఆ అధిదేవతలను ఆవాహన చేసి వాటిని పరమాత్మకు వినియోగించాలి అంటే వాటికి ఆ అర్హత ఉండాలి. ఒక మనిషి పరమాత్మకు కైంకర్యాన్ని నిర్వర్తించాలన్నా, ఒక ద్రవ్యం పరమాత్మకు కైంకర్యానికి ఉపయోగపడాలన్నా సరే నా విష్ణుమర్చయేత్ అన్న ఆగమశాస్త్రాన్ని అనుసరించి ముందు దాంట్లో విష్ణుతత్వం ప్రవేశిస్తే దాన్ని న్యాసకర్మల ద్వారా ఇత్యాది శుద్ధుల ద్వారా దాన్ని ముందు పవిత్రీకరిస్తే దాంట్లో విష్ణుతత్వం ఏర్పడితే అప్పుడు పరమాత్మకు కైంకర్యం నిర్వర్తించడానికై ఆ ద్రవ్యము కానీ ఆ ఫలము కానీ అలాగే ఆ చేసేటువంటి ఆచార్యస్వామి వారు కానీ వీరంతా కూడా నిత్య నిరంతరము ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా యోగ సాధన చేస్తూ పరమాత్మను చేరుకుంటే కనుక యథా దేహే తదా బేరే న్యాసకర్మ సమాచరేతని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా నిత్యము కూడా శోషణ దాహన ప్లావనాదులు, పాపపురుష దాహనం, పుణ్యపురుష కల్పనం ఇత్యాది న్యాసకర్మలన్నీ కూడా నిర్వర్తించి సాక్షాన్ నారాయణో భవేత్ అన్నట్లుగా ఆ పరమాత్మకు కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం నమస్కరిద్దాం భక్త మహాశైలారా. గోవింద గోవింద.
ధ్యాయే శ్రీవేంకటేశం కలిమలహరణం కాంచనారాధితాంఘ్రిం శేషాద్రౌ సన్నివిష్టం చిరమపి రమయా భూమివైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకలమునిగణైః సేవితం మంత్రమూర్తిం భక్తేష్టార్థప్రదానం రవిగతయశసం విష్ణుమర్చావతారం. అర్చావతార స్వరూపంలో వెంకటాచలముపై కొలువు తీరి నిత్య నైమిత్తికోత్సవాలన్నింటినీ కూడా అందుకుంటూ భక్తజనులందరినీ రక్షిస్తూ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క వసంతోత్సవ కార్యక్రమంలో ఇప్పటిదాకా కూడా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, ద్రవ్యారాధన ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు ఈ స్నపనంలో భాగంగా విశేషార్చనాన్ని ఆ యొక్క మలయప్ప స్వామివారికి ఆచార్యస్వామివారు శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా చేస్తూ ఉన్నారు. అటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య లీలా విశేషాలను మనం తెలుసుకుంటూ ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమంలో పరమాత్మకు జరిగేటువంటి ఉపచారములు దంతధావనము, జిహ్వాశోధనము, గండూష భావనము ఇత్యాది ఉపచారాలన్నింటినీ కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అసలు పరమాత్మ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. తత్వం అంటే ఏమిటి అంటే తత్వన్నారాయణః పరః అని శృతి చెబుతుంది. అంటే తత్వము అంటే నారాయణుడు. అటువంటి నారాయణుడు యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే దానికి మనం ఏమి చేయాలి అంటే జ్ఞానేన భక్త్యాచయుక్తస్య అంతఃసన్నిహితో భవతి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఈ విధంగానే రామానుజాచార్యుల వారు కూడా భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూప, కేవలం భక్తి మాత్రమే కాదు జ్ఞానసహితమైనటువంటి భక్తి ఉండడం ద్వారా మనకు పరమాత్మ అత్యంత దగ్గరవుతాడు అని చెప్పి రామానుజాచార్యుల వారు కూడా చెప్పారు. ఆ విధంగా జ్ఞానముతో నిత్యము పరమాత్మ యొక్క కథలను మనం వింటూ దివ్య లీలా విశేషాలను మనం ఆకలింపు చేసుకుంటూ నిత్య నిరంతరము కూడా ఎందుకు పరమాత్మ సుదర్శనాయుధాన్ని ధరించాడు అంటే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని చెప్పి ఆ యొక్క సుదర్శనమూర్తిని వర్ణిస్తారు. భాస్కర కోటితుల్య ప్రకాశంతో నిత్యం వెలుగుతూ ఉంటాట ఆ సుదర్శనమూర్తి. ఎవరైతే పరమాత్మ యొక్క సన్నిధానానికి దగ్గర అవుతూ ఉంటే వారికి ఎవరైనా విఘ్నాలు కలిగించాలని చూస్తే గనక వారందరినీ కూడా నిగ్రహించి వారికి ఆ పరమాత్మ యొక్క మార్గం ఏదైతే ఉందో సుదర్శనుడు, ఆయన పేరు సుదర్శనుడు, మంచి దర్శనాన్ని చేయించేవాడు. పరమాత్మ యొక్క దర్శనాన్ని మంచిగా మనకి ఏ ఆటంకం లేకుండా నిర్వర్తించేటువంటి ఆ సుదర్శనుణ్ణి చేత ధరించి నిత్య నిరంతరము కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా భక్తాపాయ భుజంగగారుడమణి అన్నట్లుగా ఆయన భక్తులకు ఎవరైనా ఆపద కలిగించాలని చూస్తే ఆ యొక్క సుదర్శనాయుధం ద్వారా వారిని నిగ్రహిస్తూ ఉంటాడట పరమాత్మ. మరి కటివరద హస్తాలను ధరించి మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తథా జానుం సంస్పృశతీతి పాణిభ్యాం జానుమపి స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయాసాగరః స శ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీశ్రీనివాస ప్రభుః అని చెప్పి ఆ పరమాత్మని వర్ణిస్తారు. నిత్య నిరంతరము కూడా ఆ వరదహస్తముతో మత్పాదవు శరణం వ్రజ అని చెప్పి నిత్యము చెబుతూ ఉంటాడు. ఎటువంటివి ఆ పాదములు అంటే చెలగి వసుధ గొలిచిన నీ పాదము అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా వామనావతారంలో ఈ యొక్క భూమిని అంతా కొలిచినటువంటి దివ్య చరణాలు అవి. చెలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలకగ గగనము తన్నిన పాదము అని చెప్పి ఎంతో వైభవోపేతంగా అన్నమాచార్య స్వామి వారు ఆ చరణారవిందాలను వర్ణిస్తూ ఉంటారు. ఆ విధంగా పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అని చెప్పి పోతనామాత్యుల వారు చెప్పినట్లుగా ఆళ్వార్లు కూడా అంటారు. కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంత మధ్యైవమే విశతు మానసరాజహంస ప్రాణప్రయాణ సమయే కభవాతపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని చెప్పి ముకుందమాలా స్తోత్రంలో
కులశేఖరాళ్వార్లు చెబుతారు. ఆ విధంగా పరమాత్మ యొక్క పాదార విందములు అనేటువంటి పంజరములో నా మనస్సు అనేటువంటి రాజహంసను ఇప్పుడే తీసుకువెళ్ళి ఆ పంజరంలో బంధించే ఓ పరమాత్మ. ఎందుకు అంటే నా మనస్సు అనేటువంటిది నిత్యము అక్కడికి ఇక్కడికి తిరుగుతూ నీ మీద నిలుపుదాము అంటే అది వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి నీ పదపద్మములు అనేటువంటి పంజరములో నా మనస్సు అనేటువంటి రాజహంసను ఇప్పుడే బంధించే ఓ పరమాత్మ. ఎందుకు అంటే నీవు చెప్పావు భగవద్గీతలో, ప్రాణప్రయాణ కాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నా సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఏ ఏ భావనతో ఎవరెవరుంటారో వారు మళ్ళా ఆ భావనతో జన్మ తీసుకోవలసి ఉంటుంది అని చెప్పి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు కదా. ఆ విధంగా ప్రాణప్రయాణ సమయంలో ఏది గుర్తొస్తుందో నాకు నువ్వు గుర్తు రాకపోవచ్చేమో పరమాత్మ ఇన్ని వ్యాపకాలలో. కాబట్టి ఇప్పుడే నా మనస్సు అనేటువంటి రాజహంసను తీసుకువెళ్ళి నీ పాదములు అనేటువంటి పంజరములో బంధించవయ్యా అని చెప్పి ఆ కులశేఖరాళ్వార్లు చెబుతారు. ఆ విధంగా నిత్య నిరంతరము కూడా ఈ శరీరాన్ని జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పినట్లుగా ఈ శరీరాన్ని పరమాత్మ మనకు అనుగ్రహించినందుకు గాను ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మ యొక్క సేవలో నిమగ్నమయ్యే విధంగా జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంఘ్రి యుగ్మాలయం జిఘ్రగ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్ నమాధోక్షజం అన్నట్లుగా ఈ నాలుకను పరమాత్మ ఇచ్చినందుకు గాను మనం నిత్య నిరంతరము కూడా ఆయన నామస్మరణాన్ని నిర్వర్తిస్తూ కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నట్లుగా ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మ యొక్క సేవలో నిత్య నిరంతరం మనం ఉండే విధంగా మన ప్రవర్తనను ఉంచుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెబుతారు. ఆ విధంగా శ్రీనివాస ప్రభువుకు జరుగుతూ ఉన్నటువంటి ఈ వసంతోత్సవ సేవా విశేషంలో భాగంగా ధూపదీపాది ఉపచారాలన్నింటినీ కూడా సమర్పిస్తూ ఉన్నారు ఆచార్యస్వామి. ఏన ద్రవ్యేణ దేవేశం స్నాపయేద్యస్తు భక్తితః తద్ద్రవ్యం వర్ధయేత్తస్య నశ్యంతే వా శుభాని చ అన్న ఆగమ వాక్యాన్ని అనుసరించి ఏ ఏ ద్రవ్యాలతో అయితే పరమాత్మకు స్నపనాన్ని నిర్వర్తిస్తారో ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఆ ద్రవ్యానికి లోటు లేకుండా పరమాత్మ నిత్య నిరంతరము కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే అశుభాలన్నింటినీ కూడా దూరం చేస్తాడు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అలాగే ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విధమైనటువంటి ఫలాన్ని క్షీరంతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వర్తించడం వల్ల మనకు అథర్వవేదం పూర్తిగా అధ్యయనం చేసినటువంటి ఫలం కలుగుతుందని, అలాగే దధి అంటే పెరుగుతో అభిషేకం చేయడం వల్ల యజుర్వేదం పూర్తిగా అధ్యయనం చేసినటువంటి ఫలం కలుగుతుందని, మధువుతో పరమాత్మకు అభిషేకం చేయడం వల్ల ఋగ్వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి ఫలం కలుగుతుందని. అంటే ఈ స్నపనాన్ని మనం పరమాత్మకు నిర్వర్తించుకోవడం ద్వారా మనకు సకల వేదాధ్యయన ఫలాన్ని ఆ పరమాత్మ అందిస్తున్నాడు. అటువంటి పరమాత్మకు ఇప్పుడు మంగళ నీరాజనాన్ని సమర్పించబోతూ ఉన్నారు ఆచార్యస్వామి వారు. భక్తి శ్రద్ధలతో నమస్కరిద్దాం. గోవింద గోవింద.
सहस्रशीरुषा पुरुषः सहस्राक्षसहस्रपाद भूमिं विश्वतो वृत्वा यदिष्टदशाङ्गुलम् पुरुष एवेदगो सर्वम् यद्भूतं यच्च भव्यम् भूतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एनावानस्य महिमा तोज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदैः पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामते नशने अभि तस्मात् विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवयज्ञमतन्वता अस्यासीराज्यम् ग्रीष्म इत्मः शरद्धविः सततास्यासन् परिधयः सप्तसमिधः कृताः देवा यद्यज्ञं तन्वानाः पुरुषं पशुं तैयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमक्रतः देवाय र्षयश्च ये तस्मात् यज्ञात् सर्वभूतः अमृतं वृषदाज्यं पशुगस्तागश्चक्रे वायव्यान् अरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वभूतः सामानि जज्ञिरे छन्दागोऽसि जज्ञिरे तस्मात् यजोस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एकेजो भयादतः गावो हयज्ञिरे तस्मात् जाता अजावयः पुरुषं व्यदधुः व्यकल्पयन् भङ्गिमस्य कौ बाहू भूरोपादामुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहोराजन्यकृतः गुरुतस्य यद्वैश्यः अभ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत आदिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णोद्यो समवर्तत अभ्याम् भूमिर्दिशश्रोत्रात् लोकागो अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णन्तमदस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ति माता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागं महिमानः सचन्दे यत्र पूर्वे साध्य
दध्यास्सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाविदधद्रूपमेति पुरुषस्य विश्वमायानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमतः परस्तात् एवं विद्वानमृत इह भवति अन्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यादपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः रुचाय ब्राह्मये रुचं ब्राह्मणं जनयन्तः एव अग्रे तदब्रुवन् यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे प्रीश्च ते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणां मनिषाणां सर्वं मनिषाणाम् सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति हरिं विश्वस्यात्मेश्वरगोशात्पदगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यस्य किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशनो हृदयं चाप्यथो मुखम् अधो निश्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततकोशिलाभिस्तुलम्बत्या कोशसन्निभम् तस्यान्ते सुषिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः अग्रभुग्विभजन् तिष्ठन्नाहारमदरः कविः सन्तापयति स्वं देहमापाततलमस्तगम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्परा ईवारशोकवत्तन्वी पीताभास्यात्तनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मादिवस्येन्द्रः सोऽक्षरः परमः स्वराट् ऋतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायण
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजागोऽसि यो अस्य भाजदुत्तरगो सधस्थं विजक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराट विष्णो पृष्ठमधि विष्णोऽस्यत्रेस्थ विष्णोऽस्योरसि विष्णो ध्रुवमधि वैष्णवमधि विष्णवे तदस्य प्रियमभिपाथो अस्य नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य स हि बन्धुरित्था पदे परमे मध्व उत्सः तद्विष्णुस्तवते वीर्याय न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु दीक्षियन्ति भुवनानि विश्वा मात्रया तनुवावृथा ते महित्वमन्वश्नुवन्ति विद्मरजसि पृथिव्या विष्णोरेवत्वं परमस्य वित्से चक्रमे पृथिवीमेषेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः क्षितिगो सुजनिमाचकार निर्देवः पृथिवीमेष एता चक्रमेष तर्ज सम्महित्वा विष्णुरस्तु तवधस्तवीयान् वेषज्ञो ह्यस्य स्थविरस्य नाम वो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समोढमस्य पागो सुरे पदा विचक्रमे धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्य सखा विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततं तद्विप्रासो विपन्यवो जागृवागोधः समिन्धते यत्परमं पदं हिरण्यवनां हरिणीं सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महावह जातवेदो लक्ष्मीमनगामिनीं हिरण्यं विन्देयङ्गापश्वं पुरुषानः अष्टपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधीं देवीमुपक्वये श्रीर्मा देवीर्जुषता स्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियल्लोके देवजुष्टां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम्
त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः यफलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह चतुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुत मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टान् करीषिणीम् ईश्वरीनो सर्वभूतानां तामिहोपक्वये श्रियं मनसः काममागूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपवन्नस्य मयि श्रीर्दयता यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि तव समे गृहे च देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रायः करिणीं यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं ऊर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानः प्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी प्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व प्रिये जातश्रियानिरीयाय श्रियं वयोजरितृभ्यो दधाति यं वसाना अमृतत्वमायन् भवन्ति सत्या सामिथा मितद्रौ प्रिय सन्ततमृचा वषट्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भौम्नाद्योर्परिणान्तरिक्षं महित्वा वस्थे देदेव्यग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौ पृश्निरक्रमीदसनन्मातरं पुनः प्रयन्सुवः श्रद्धाम विराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वाद्युभिः अस्य प्राणादपानत्यन्दश्चरति रोचना यख्यन्नहिरः सुवः क्रुद्धः परोपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसि आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी
वसुन्धरास्यात्मसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्ययी महोधरणी महो अध्यतिष्ठत् शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिरिहा वायुमती जलशयनी श्रियं धाराया सत्यं वो परिवेदिनी परिधत्तङ्गाया विष्णुपत्नी महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणाममृतस्य गोपाम् उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमधूर्यामेरागो हविषाय जामः विष्णुरुगायो विचक्रमे दिवं पृथिवीमन्तरिक्षं तच्छ्रोणैति श्रव इच्छमाय यजमानाय कृण्वति सवितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा दासः सोऽयमनोता बृहस्पतिर्मातरिष्वतवायुस्तन्धुवानावाता अभिनो गृह्णन्तु स्तम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु वक्तारमवतु अवतु मामवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः मित्रश्चं वरुणः नो भवत्वर्यमा इन्द्रो बृहस्पतिः नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो एव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं सत्यमवादिशं तन्मावीत् तद्वक्तारमावीत् आवीन्मावीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहनावतु सहनौ भुनक्तु वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचेया चोदिताया चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृद्भ्यो मन्त्रपतिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतयः परा दुर्मामृषी
सुतो मन्त्रपदीन् परादां वैश्वदेवीं वाचमुद्यासगुं शिवामदस्ताञ्जुष्टां देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रस्य सूर्यस्य शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मात् अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानौ मृत्योर्मापातं प्राणापानौ मामाहाशिष्टं मधुमनिष्ये मधुरनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगुं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं देवा अवन्तु शोभायै पितरोनुमदन्तु शान्तिः 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 संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये स्वस्तिरः पुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्ध्वञ्जिगातु भेषज शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्तिः 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 नो वातः पवतां मातरिष्पाशन्नस्तपतु सूर्यः निशं भवन्तु नश्य गोरात्रिः प्रतिधीयतामुषानोऽव्युच्छतु शमादित्य उदेतु नः शिवानश्यन्तमा भव सुमृढीका सरस्वती माते व्योमसन्दृशी गायैवास्त्वशिवास्तु मद्वास्तु मन्दो भूयास्मम वास्तोश्चित्स्मह्यवास्तु स भूयाद्योऽस्मान् वेष्टियं च वयं विश्मः तिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्मम प्रतिष्ठायाश्चित्स्मह्य प्रतिष्ठस भूयाद्योऽस्मान् द्वेष्टियं च वयं विश्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रवः हि विश्वभेषजो देवानां दूत ईयते वामिमो वातो वात आसिन्धोरापरावरः लक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रवः यददो वातते गृहे मृतस्य निधिर्हितः नो देहि जीवसे ततो नो धेहि भेषजं नो आवहवात आवातु भेषजं शम्भोर्मयो भोर्नो हृदे प्रणआयोगुंषितारिषत् इन्द्रस्य गृहोऽसितं त्वात् प्रपद्ये स गुस्साश्वः सहयन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्येनार्तां देवतां प्रपद्ये श्मानमाघणं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् उर्वन्तरं बृहदग्नयः पर्वताश्च यजावातः स्वस्त्या स्वस्तिमान् तया स्वस्त्या स्वस्ति
अस्ति मानसानि प्राणापानो मृत्योर्मापातं प्राणापानौ मामाहाशिष्टं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो घ्राणो दधातु युभिरक्तोभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामनिः सिन्धुः पृथिवी उदद्यौः चित्र आभुवदूती सदा वृधः सखा ज्येष्ठया वृता स्वादत्यो मदानात्मको हिष्ठो मत्सदन्धसः गृहाचिदारुजेवसु अभिगुणः सखीनामपिता चरित्रोणाम् भवास्यूतिभिः सुपर्णा उपसेतुरिन्द्रं प्रियमेधाऋषयो नाधमानाः मध्यस्मानिधयेव बद्धावेक्षन्नो देवीरभिष्टयापो भवन्तु पीतये ह्योरभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तीश्चरुषणीनामोयाकामि भेषजम् सुमित्रान आपगोषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूया सूर्योऽस्मान् त्वेष्टियं च वयं विष्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जेन धातना अहेरणाय चक्षसे शिवमोरधस्तस्य भाजयते हनः शरीरिव मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जिह्वथापो जन यथा जनः पृथिवी शान्ता साग्निना शान्ता सामे शान्ता शुचगोषमयतो अन्तरिक्षगो शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगो शुचगोषमयतो शान्तादित्येन शान्ता सामे शान्ता शुचगोषमयतो पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्द्यौ शान्तिर्दिशश्चान्तिरवान्तरदिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमाः शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिर्मे अस्तु शान्तिः शान्त्या सर्वशान्त्या मह्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः श्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानिमोत्तिष्ठन्तमनुतिष्ठन्तु मामागुश्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहादिषुः स्वायुषो दोषधीना गोरथेनो पर्जन्यस्य ऋष्वेणो रस्थाममृतागो अनो
चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् अश्येम शरदः शतं जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतं शृण्वाम शरदः शतं प्रब्रवाम शरदः शतमधीतास्याम शरदः शतं ज्योत्यसूर्यं दृशे उदगान् महतोर्नवात् विभ्राजमानः शरीरस्य मध्यात् समावृतभो लोहिताक्षसूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चोदन्यधि ब्रह्मणानीस्थो ब्रह्मण आववनमसिधाधिरेयं पृथिवी ब्रह्मणामहिधारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी गोसदेवायं वेद तदहं धारयामि मामवेदोऽधिविस्रसत् मेधा मनीषे मा विशत गो समीजी भूतस्य भव्यस्यावरुध्ये सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गीर्भिर्यदतो न ऊनमाप्यायय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रारुजासि भोजिष्ठभाजो अधते स्यामा ब्रह्म प्रावादिष्मतन्नो महासीत् ॐ शान्ति शान्ति शान्तिः क्षाम्यास्यामः वर्णस्वरः सामसन्तानः युक्तशीक्षाध्यायः सहनौ यशः सहनौ ब्रह्मवर्चसः अधातस्वगोहिताय उपनिषदं व्याख्यास्यामः अङ्गस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मा महासगोहिता इत्याचक्षते अधाधिलोका पृथिवीपूर्वरूपं यौरुत्तररूपा आकाशः सन्धिः आयुस्सन्धानम् इत्यधिलोकम् अथाभिज्योतिषा अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपा आपः सन्धिः वैर्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्या आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपा विद्या सन्धिः प्रवचनको सन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजा माता पूर्वरूपम् विदोत्तररूपा प्रजा सन्धिः प्रजननको सन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मा अहराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपा वाक्सन्धिः वासन्धानम् इत्यध्यात्मा इति महासगोहिताः एवमेता महासगोहिता व्याख्याते प्रजया पशुभिः वर्तसेनान्नाद्येन सुवर्गेण लोकेन छन्दसामृजभो विश्वरूपः भ्योऽध्यमृतात् सम्बभूव इन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणा मे मधुत्तमाभ्यां भूरि विश्रुवा ब्रह्मणः कोशोऽसि मेधया विहितः सुतं मे गोपाय वहन्ति बाणाजीरमात्मनः आसागोऽसि मम गावश्च पाने च सर्वदा
श्रियमावह ओमशां पशुभिः सह स्वाहा ब्रह्मचारिणः स्वाहा यशोजने सानि स्वाहा श्रेयालवस्य सोसानि स्वाहा भगप्रविशानि स्वाहा भगप्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे भगाहन्वयि वृजे स्वाहा प्रवतायन्ति यथा वासार्जनम् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशोऽसि प्रमाभाहि प्रमापद्य स्वाहा वा एतास्तिस्रो व्याहृदयः आसामोहस्मैताम् चतुर्थी आहारमस्य प्रवेदयते इति ब्रह्मा आत्मा यन्या देवता भूरिति वा अयं लोकः भुव इत्यन्तरिक्षं भुवरित्यसौ लोकः इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः भुवरित्यादित्यः इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिषु महीयन्ते भूरिति वा ऋचः भुव इति सामानि भुवरिति यजोगोषे इति ब्रह्मा वाव सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः भुव इत्यपानः भुवरिति व्यानः इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणा महीयन्ते एताश्चतस्रश्चतुर्धा सहस्रश्चतस्रो व्याहृदयः यो वेद वेद ब्रह्मा स्मै देवा बलिमावहन्ति एषोत्तरहृदय आकाशः अस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः तरेण तालुके एषस्तनैव बलम्बते इन्द्रयोनिः यत्रासौ केशान्तो विवर्तते यशीरुषकपाले भूरित्यग्नौ प्रतिष्ठति भुव इति वायौ सुवरित्यादित्ये इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति वनस्पतिम् आत्मनिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्म सत्यात्मप्राणारामं मनानन्दं शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्योपास्वाभ्यन्तरिक्षन्द्योर्दिशोऽवान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आपवोषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतमध्यात्मम् प्राणो व्यानोपान उदानः समानः श्रोत्रम् मनोवात्मके चर्ममागोसग्रस्नावास्ति मज्जा तदधिविधाय अर्षिरवोचत् वाङ्गं वा इदगो सर्वम् वाङ्गेनैव वाङ्गस्पृणोतीति ओमिति ब्रह्मा ओमितेदगो सर्वम् ओमित्येतदनुकृतिः स्म वा
आप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओघोषोमिति शस्त्राणि शघोषन्ति ओमित्यध्वर्युः प्रतिकरम् प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नः ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति रञ्जस्वाध्याय प्रवचने च व्यञ्जस्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च समश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च विधयश्च स्वाध्याय प्रवचने च मानुषं च स्वाध्याय प्रवचने च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च जातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नाको भौद्गल्यः तपस्तद्धितपः अहं वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वमित्रो वाजिनीव स्मृतमस्मि नगोसमर्जसा मेधा अमृतोक्षितः त्रिशङ्गोर्वेदानुवचनं वेदमनोच्याचार्यो मनुषास्ति धर्मञ्चराध्यायात्मा प्रमदः आचार्याय प्रियन्धनमाहृत्य प्रजातन्त्रं व्यवच्छेत्सि हर्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भूत्यैन प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यं एव पितृकार्याभ्यान्न प्रमदितव्यं मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव नान्यनवत्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि एके चास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः येषां त्वयासनेन प्रश्वसितव्यं श्रद्धया देयम् अश्रद्धया देयं श्रिया देयं धिया देयं धिया देयं संविदा देयम् अथ यदि ते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ताः लोक्षा धर्मकामाः स्युः यथा ते तत्र वर्तेरन् यथा तत्र वर्तेथाभ्याख्यातेषु एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ताः लोक्षा धर्मकामाः स्युः यथा ते तेषु वर्तेरन् यथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एष वेदोपनिषत् एतदनुशासनम् एव
एवमुचैतदुपास्यम् शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मवादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मावीत् वक्तारमावीत् आवेन्मावीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मविदाप्नोति परम् तदेशाभ्युक्ता सत्यं ज्ञानमनन्तं ब्रह्म यो वेद निहितं गुहायां परमे व्योमन्योऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विभश्चितेति तस्मादात्मन आकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्निरापः अद्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः पुरुषोन्नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति अन्नात्मै प्रजाः प्रजायन्ते याः काश्च पृथिवीश्रिताः अथो अन्नेनैव जीवन्ति अथैनरवियन्त्यन्ततः नगो हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वै तेन्नमाप्नुवन्ति येनं ब्रह्मोपासते नगो हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते भूतानि जायन्ते जातान्यन्नेन वर्धन्ते अद्यतेऽपि च भूतानि तस्मादन्नन्तदुच्यत इति तस्मात् त्वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः येनैष पूर्णः एष पुरुषविधता वयं पुरुषविदः तस्य प्राण एव शिरः ज्ञानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति प्राणं देवा अनुप्राणन्ति मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः सर्वायुषमुच्यत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्यात् त्वा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मनोमयः येनैष पूर्णः पुरुषविद एव तस्य पुरुषविधता वयं पुरुषविदः तस्य यजुरेव शिरः दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा सर्वाङ्गिरसः
यो वाचो निवर्तन्ते प्राप्यमनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् कदाचनेति अप्यैष एव शारीर आत्मा पूर्वस्यात्मात्वा एतस्मान् मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः येनैष पूर्णः अस्य पुरुषविधता अयं पुरुषविदः अस्य श्रद्धैव शिरः दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा पुच्छं प्रतिष्ठा एष श्लोको भवति विज्ञानं यज्ञं तनुते कर्माणि तनुतेऽपि च विज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते विज्ञानं ब्रह्म चेद्वेद तस्माच्चेन्न प्रमाद्यति शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति अस्यैष एव शारीर आत्मा पूर्वस्यात्मात्वा एतस्मात् विज्ञानमयात् अन्योऽन्तर आत्मानन्दमयः येनैष पूर्णः एष पुरुषविद एव तस्य पुरुषविधता वयं पुरुषविदः तस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति असन्मेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेत् वेद शान्तमेनं ततो विदुरिति अस्यैष एव शारीर आत्मा पूर्वस्यानुप्रश्नाः विद्वानमुल्लोकं प्रेत्य कश्चन गच्छति आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता बहुस्यां प्रजायेति सतमोदप्यता तपस्तत्त्वा इदगो सर्वमसृजत यदिदं किञ्च सृष्ट्वा देवानुप्राविशत् अनुप्रविश्य सत्यत्यभवत् निरुक्तं च निरुक्तं च निलयनं च निलयनं च विज्ञानं च विज्ञानं च सत्यं च नृतं च सत्यमभवत् यदिदं किञ्च सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति असत्त्वा इदमग्र आसीत् ततो वै सदजायत आत्मानग्नो स्वयमकुरुत तत्सुकृतमुच्यत इति यद्वै तत्सुकृतं रसो वै सः तदग्नोः केवायल्लब्ध्वानन्दी भवति गोह्येवान्यात् प्राण्यात् यदेश आकाश आनन्दो न स्यात् एष ह्येवानन्दयाति यदा ह्येवैष एतस्मिन्न दृश्येनात्मे निरुक्ते निलयने भयं प्रतिष्ठाम्
विन्दते अथ सोऽभयङ्गतो भवति यदा ह्येवैष एतस्मिन्नुतरमन्तरं कुरुते अथ तस्य भयं भवति तत्त्वेव भयं विदुषो मन्वानस्य अप्येष श्लोको भवति ेषास्मात्त्वातः पवते सूर्यः ेषास्मादग्निश्चेन्द्रश्चावति पञ्चम इति ऐषानन्दस्य मीमागोसा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् एको मानुष आनन्दः एष तन्मानुष आनन्दः एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य एष तं मनुष्यगन्धर्वाणामानन्दः एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य एष तं देवगन्धर्वाणामानन्दः एकः पितॄणां चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य एष तं पितॄणां चिरलोकलोकानामानन्दः स एक आजानजानान् देवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य एष तमाजानजानान् देवानामानन्दः एकः कर्मदेवानां देवानामानन्दः ये कर्मणा देवानपि यन्ति श्रोत्रियस्य च कामः तस्य एष तं कर्म देवानां देवानामानन्दः एको देवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य एष तं देवानामानन्दः एक इन्द्रस्यानन्दः श्रोत्रियस्य च कामः तस्य एष तमिन्द्रस्यानन्दः एको बृहस्पतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य एष तं बृहस्पतेरानन्दः एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य एष तं प्रजापतेरानन्दः एको ब्रह्मण आनन्दः श्रोत्रियस्य च कामः तस्य यश्चायं पुरुषे एकः एवं विद् अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते प्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् बिभेति कुतश्च नेति एतगोहवावनतपति महगो साधुना करवम् इमहं पापमकरमभिधि य एवं विद्वानेते आत्मानज्ञः
स्पृणुते उभेह्येवैष एते आत्मानग् स्पृणुते एवं वेद इत्युपनिषत्।
सहस्रकाले भूमिं विश्वतो कृत्वा अत्यधिष्ठदशाकुलम् पुरुष एवेदमो सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषानः यदन्नेनाधिरोहति एतावानस्य महिमा तदोऽध्यायागुश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोद्भवदै पुरुषः पादोऽस्येह भवातुनः ततो विश्वं व्यक्रामते तस्मात् विराजयाय विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत वसन्तो अस्यासीराज्यम् ग्रीष्मयद्भः शरद्भविः सप्तास्यासन् परिधयः सप्तसमिधः कृताः देवायज्ञम् तन्वानाः पुरुषम् पशुम् तयज्ञम् बर्हिः प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् पृषदाज्यम् पशुगुस्तागुश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सामानि जज्ञिरे छन्दागोऽधि जज्ञिरे तस्माद् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केचो भजातः दावोह जज्ञिरे तस्माद् तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् मुखङ्गिमस्य कौ बाहू काऊरुपादामुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरोदस्य यद्वैश्यः पद्भ्यागोश्रोत्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यो समवर्तत पर्याप्यानन्तराय वस्तोमोधिरा प्रबुद्धममहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेना